చికెన్ బార్లీ నూడిల్స్. చాలా టేస్టీగా ఉండబోతుంది అనమాట ఈ రెసిపీ కూడా. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, వావ్, చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. సో డెఫినెట్లీ మనం కొంచెం వెజిటబుల్స్ యాడ్ చేస్తారు చికెన్ నూడిల్స్లో కూడా, బట్ నువ్వు చక్కగా పెప్పర్స్ తీసుకొచ్చావు, బెల్ పెప్పర్స్, అండ్ యాజ్ యూజువల్ సోయా సాస్ తీసుకొచ్చావు, వెనిగర్ తీసుకొచ్చావు, పర్ఫెక్ట్గా ఉంది. అండ్ బార్లీ నూడిల్స్ అన్నావు కదా, సో నూడిల్స్ బార్లీ? ఎస్, బార్లీ నూడిల్స్. ఇప్పుడు మనకు రాగి నూడిల్స్, హోల్ వీట్ నూడిల్స్ ఎలా వస్తున్నాయో ఇది కూడా బార్లీ నూడిల్స్. వావ్, సూపర్. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టవ్ అయితే ఆన్ చేశాను. ఫస్ట్ ఏం వేస్తాను? ఆలివ్ ఆయిల్తో చేస్తున్నాము. ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్. ఓకే, సో ఆయిల్స్ కూడా స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. ఎస్. సో ఇలా ఫాస్ట్ ఫుడ్ ఏమైనా రెసిపీస్ చేస్తున్నప్పుడు ఆలివ్ ఆయిల్ యూస్ చేయొచ్చా ఎక్కువగా, అంటే కొంచెం స్పెషల్గా ఉండాలి అంటే? ఎస్, ఏంటి అంటే ఇందులో మనకు హెచ్డిఎల్ పెంచే ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తే చాలా బెటర్. ఓకే, యా, నూనె వేడెక్కింది. నెక్స్ట్ ఆ తర్వాత వెల్లుల్లి, యా, నెక్స్ట్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో యూజువల్గా ఏంటంటే బయట రెస్టారెంట్స్లో అలాగా ఆల్రెడీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో చికెన్ ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొస్తారు అనమాట, ఎందుకంటే టైం ఇదవుతుందని. సో మనం ఇక్కడే బాయిల్ చేసుకుంటున్నాం. యా, ఇక్కడే మనం బాయిల్ కుక్ చేసేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ చికెన్ వేస్తున్నాము. సో కొద్దిగా వేగాలి కదా, జస్ట్ అలా మూత పెట్టేద్దాం. సో నూడిల్స్, ఇలా చికెన్ నూడిల్స్, ఇలా ఫాస్ట్ ఫుడ్ ఏదైనా ఉంటే మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం, బట్ స్టిల్ ఎవ్రీడే తీసుకోవచ్చా, లేకపోతే ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు? సో బయట ఏంటంటే చికెన్ని ఆల్రెడీ వాళ్ళు డీప్ ఫ్రై చేసి పెడతారు, ఇక్కడ మనం అప్పుడే కుక్ చేసుకుంటున్నాము, అదొక బెనిఫిట్. నెక్స్ట్ వాళ్ళు నూడిల్స్ వచ్చేసి మైదాతో చేసిన నూడిల్స్ యూస్ చేస్తారు. సో మైదా మనకు అంత మంచిది కాదు. సో దాని రీప్లేస్మెంట్లో మనము బార్లీ నూడిల్స్ యూస్ చేస్తున్నాం, అది చాలా మంచిది, మంచి ఫైబర్ కూడా ఉంటుంది. అండ్ డయాబెటిక్ పీపుల్ ఎవరైతే నూడిల్స్ బాగా ఇష్టపడతారో వాళ్ళు కూడా ఇది హ్యాపీగా తినేసేయచ్చు. కాబట్టి వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మనం దీన్ని ప్రిఫర్ చేయాలి. సో యూజువల్గా ఇప్పుడు ఏమైనా జంక్ ఫుడ్ అనగానే మనకు టేస్టీనే గుర్తొస్తుంది, బట్ అన్నిటికీ రీప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఎస్, అవును. సో ఆ రీప్లేస్మెంట్స్ చేసుకుంటే కనుక సో అందరు హ్యాపీగా, హెల్దీగా అండ్ టేస్టీగా తినొచ్చు అనమాట. ఎస్, అవును. పర్ఫెక్ట్. సో ఒకసారి చూద్దాము. ఓకే, సో ఆల్మోస్ట్ కొద్దిగా కుక్ అయింది. యా, ఓకే. ఇప్పుడు అందులోనే మనం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాం, అండ్ క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ కూడా వేస్తున్నాను. ఎల్లో బెల్ పెప్పర్ ఫస్ట్, తర్వాత రెడ్ బెల్ పెప్పర్, అలాగే గ్రీన్ బెల్ పెప్పర్స్ కూడా. సో యూజువల్గా చాలా మంది కలర్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు బెల్ పెప్పర్స్లో. సో ఏమైనా డిఫరెన్షియేషన్ ఉందా బెల్ పెప్పర్స్లో ఆ కలర్స్కి సంబంధించి? సో ఇవన్నీ ఏంటంటే రైపనింగ్ స్టేజెస్ అనమాట. ఫస్ట్ ఎల్లో అనమాట. సో ఎల్లో వచ్చేసి ఏంటంటే అండర్ రైపెన్, అండ్ గ్రీన్ వచ్చేసి రైపెన్ అయ్యింది, అండ్ రెడ్ వచ్చేసి ఫుల్లీ రైపెన్. ఓకే, సో ఎక్కువగా ఎవరికైతే కొంచెం ఘాటుగా కావాలి అంటే, మిర్చి కొంచెం టేస్ట్ తగ్గలాలి అంటే మనం గ్రీన్ అండ్ రెడ్ ప్రిఫర్ చేస్తాం. ఓకే, సో ఎల్లో అంటే మైల్డ్ యూస్ చేయొచ్చు. సో క్యాప్సికమ్ కూడా మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా రోస్ట్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం స్పైసెస్ ఉన్నాయి, అవి వేసేద్దాం. సో ఇదే మెయిన్ అనమాట యాక్చువల్గా స్పైసెస్. ముందుగా సాల్ట్, ఆ తర్వాత పెప్పర్ పౌడర్ కొంచెం ఆనియన్ పౌడర్, ఓకే, అలాగే కొంచెం గార్లిక్ పౌడర్ కూడా. దీంట్లోనే కొంచెం వెనిగర్ యాడ్ చేస్తున్నాను, అండ్ కొద్దిగా సోయా సాస్ కూడా.
అండ్ బార్లీ నూడిల్స్ మీరు ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చారు. అవును. సో అయితే కొద్దిగా ఇది ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టాలి కదా, కొద్దిగా ఇది మగ్గనిద్దాము. ఓకే, సో చక్కగా వేగిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం నూడిల్స్ కూడా యాడ్ చేసేద్దాం. బార్లీ నూడిల్స్, సో యూజువల్గా షెఫ్స్ అయితే అలా ప్యాన్ని వేస్తుంటారు అనమాట. సో స్పెషలైజ్డ్గా అలా చేస్తారు. బట్ యా, ఇది కూడా సూపర్ అండ్ అరోమా కూడా చాలా బాగా వస్తుంది. సో ఇంకా ఆల్మోస్ట్ డన్ కదా? ఎస్, ఆల్మోస్ట్ డన్. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే లాస్య, చికెన్ బార్లీ నూడిల్స్ రెడీ అయిపోయాయి. వా, చికెన్ బార్లీ నూడిల్స్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చికెన్ బార్లీ నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు: బార్లీ నూడిల్స్ 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు, ఎల్లో క్యాప్సికమ్ 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ 1/2 కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చికెన్ 1 కప్పు, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఆనియన్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, గార్లిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1. చికెన్ బార్లీ నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, చికెన్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన ఉల్లికాడలు, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, వెనిగర్, సోయా సాస్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బార్లీ నూడిల్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ చికెన్ బార్లీ నూడిల్స్ రెడీ.